రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యములో ఏమనుందంటే, నీ ప్రార్థన నేను విని ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవుడు మనల్ని బాగు చేయాలి అని అంటే మనమేం చేయాలి అని అంటే, హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది, మనము యెహోవా యొద్దకు మళ్ళెదము రండి రండి. అంటే ప్రియులారా, దేవుడు మొట్టమొదట అసలు మనల్ని బాగు చేయాలి, ఆయన దృష్టి మన మీద ఉండాలి, ఆయన మన ప్రార్థన ఆలకించాలి, ఆయన చూపు మన మీద ఉండాలి, ఆయన మనల్ని చూడాలి అని అంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని బాగు చేయాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకు రావాలి. నేను దేవుని యొద్దకు రాను, నేను దేవుడి దగ్గరికి రాను, కానీ నన్ను దేవుడు బాగు చేయాలంటే చేసే పని కాదు. మనకు ఒక జబ్బు చేసింది, మనకి ఒక అనారోగ్యం కలిగింది, నేను మందులు వేసుకోను, నేను ఇంట్లోనే ఉంటా, డాక్టర్ దగ్గరికి పోను అంటే తగ్గుద్దా? తగ్గదు. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తామో, ఆయన దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యని చెప్పుకుంటామో, దానికి తగిన మందులు రాసినప్పుడు, ఆ మందులు మనం వేసుకున్నప్పుడు ఆ శరీరానికి ఉపశమనం కలుగుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు మన ప్రార్థన ఆలకించాలన్నా, దేవుడు మనల్ని బాగు చేయాలన్నా, దేవుడు మన కన్నీరు చూడాలన్నా మనం మొట్టమొదటిగా ఏం చేయాలి అని అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రాకోకుండా ఈ రోజున ప్రజలందరూ కూడా, ఈ రోజు ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఎలాగుంది అని అంటే, నాకు దేవుని దగ్గర నుంచి మేలు కావాలి, దేవుని దగ్గర నుంచి స్వస్థతలు కావాలి, దేవుని దగ్గర నుంచి నేను అన్ని పొందుకోవాలి, కానీ నేను మాత్రం దేవుని దగ్గరికి రాను అంటున్నారు. ఎట్లా సాధ్యం? అది ఎట్లా సాధ్యమండి? సాధ్యం అవ్వదు. ఇంకొక మాట, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వాక్యం చదవండి. యెహోవా తన జనుల గాయమును కట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి దెబ్బలు బాగు చేయను. ఎప్పుడు అది యెహోవా వారి జనులను బాగు చేస్తాడు, ఎప్పుడు యెహోవా వారి గాయములను స్వస్థపరుస్తాడంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు. ఈ రోజున చాలా మంది, నేను అంటాను క్రైస్తవులం అనేది చెప్పుకుంటారు, కానీ ఆదివారం రోజున ఎట్ట మాత్రం కూడా మందిరానికి వెళ్ళటానికి ఇష్టం పడట్లేదు. ఎట్లా దేవుడు బాగు చేస్తాడు? ఏదో ఒక సాకు, అయ్యా మాకు బాగలేదు, లేకపోతే మా వాళ్ళు వచ్చారు, లేకపోతే నేను అక్కడికి వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళాను, అసలు నువ్వు దేవుని దగ్గరికే రావట్లేదు, నా సమస్యలు పోవట్లేదు అయ్యా అని అంటే పోవు. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి, దేవుని దగ్గరకు వస్తావో, దేవుడు నీ కన్నీరును చూస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ అనారోగ్యమును స్వస్థపరిచి ఆయనే నిన్ను బాగు చేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పడతాం. ఏమండి, దేవుని దగ్గరికి రాకోకుండా ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ప్రయోజనం ఉందా? పూర్వకాలంలో పడిపోయినటువంటి భక్తులు, దేవుడు వారిని ఎన్నుకొని వారిని గొప్పవారిగా, రాజులుగా చేసి సైన్యాన్ని అప్పగించి వారు మంచి మార్గంలో నడవాలని చెప్పి, నా ప్రజల్ని పరిపాలించాయా అని చెప్పేసి వాళ్ళకి మంచి బాధ్యతలు అప్పగిస్తే కొంతమంది పడిపోయారు. పడిపోయిన తర్వాత అయినా తిరిగి దేవుని దగ్గరకు వచ్చారు అని అంటే లేదు. కానీ వారు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో సోది చెప్పేటోళ్ళు, లేకపోతే చెయ్యి చూసి చెప్పేటోళ్ళు, ముఖం చూసి చెప్పేటోళ్ళు, ఇంకేది చూసి చెప్పేటోళ్ళ దగ్గరికి వెళ్ళి పతనమైపోయి పడిపోయారు. ఏమండి, తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడు క్షమించే దేవుడు, బాగు చేసే దేవుడు. ఇస్కరియోతు యూదా 30 ఎండి నాణ్యాలకి యేసయ్యని అప్పగించిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగుంటే ఖచ్చితంగా దేవుడు క్షమించి ఆయన మంచి మార్గంలో నడిపించేవాడు. కానీ దేవుని దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నా దేవుని అప్పగించి నేను తప్పు చేశానని చెప్పి మనుషులకు చెప్పుకొని ఆయనే వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఏమండి, దేవుని దగ్గరికి వస్తే ఆ పరిస్థితి వచ్చేదా? నేను అంటాను, ఒకవేళ ఇస్కరియోతు యూదా గాని, పడిపోయిన సౌలు గాని తిరిగి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగుంటే ఆయన కన్నీరు చూసే దేవుడు, ప్రార్థన చూసే దేవుడు, కన్నీరుని తుడిచి
క్షమించి హక్కున చేర్చుకునే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపడతాం. హిజ్కియాతో అంటున్న మాట అదే ఆయన అంటున్న మాట, నువ్వు కన్నీరు విడుచుట నేను చూసి తిని, నీ ప్రార్థన నేను ఆలకించి తిని, కాబట్టి నిన్ను నేను బాగు చేస్తానన్నాడు. ఎందుకు బాగు చేస్తానన్నాడు అంటే, మొదటిగా హిజ్కియా దేవుని దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా దేవుడి దగ్గరకు వచ్చాడు, ఎక్కడికో వెళ్ళలేదు. హిజ్కియా వేసాడిపోయినప్పటికీ కూడా తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు కనుక దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి స్వస్థపరిచాడు. కాబట్టి పిల్లరా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను చెప్పగలను, నా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా స్వస్థపరిచే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరచాలి అని అంటే మొదటిగా నువ్వేం చేసేవాడిగా ఉండాలి? దేవుని యొద్దకి వచ్చేవాడిగా ఉండాలి. రావాలి. ఎన్నో ఆటంకాలు కలుగుతాయి. నేను చూస్తా ఉంటాను చాలా మందిని, ప్రార్థనకి బయలుదేరదాం అనుకున్న రోజే ఎక్కడో మా ఆడబిడ్డ తమ్ముడి కొడుకు ఖమ్మం వచ్చిండయ్యా. ఎవరైనా ఆడబిడ్డ తమ్ముడి కొడుకు, ఆయన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమన్నా ఉందా? ఆయన వచ్చిండయ్యా ఇయ్యాలే ఖమ్మం, కాసేపు స్నానం చేసి ఓ ముద్ద తినిపోతున్నాడు. ఆయన వల్ల నీ ఆరాధన పోయినట్టేగా, ఆయన వల్ల నువ్వు దేవునికి దూరమైనట్టేగా. ఏమన్నా ఉపయోగం ఉందా? వస్తాడు, బంధువే రాని చుట్టమే రాని, మన నిరీక్షణ, మన ప్రార్థన, మన క్రైస్తవ భక్తి ఎలాగుండాలి అని అంటే, నువ్వు వచ్చినవా నాయన ఈ ఆదివారం రోజు మా ఇంట్లో ఆదివారం అసలు ఏమీ వండం, ఎందుకో తెలుసా? ఉపవాసంతో మేము ప్రార్థన చేస్తాం. వచ్చిన నీవు మాతో పాటు కూడా మందిరానికి వస్తే రా, లేకపోతే ఇంట్లో కూర్చో, ప్రార్థన అయిపోయినాకనే ఏదైనా చెప్పగలిగే కుటుంబాల కోసం నా యేసయ్య ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పగలమా? చెప్పాలి. అప్పుడే దేవుడు మనల్ని బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి పిల్లారా, మన ఆరాధన జడగొట్టడానికి, మన ప్రార్థన జడగొట్టడానికి, దేవునితో మనకున్న సంబంధాన్ని ఆరాధనకి వెళ్ళకోకుండా అపవాది ఎవరినో ఒకరిని పంపిస్తుంది. పంపేదా? దాన్ని గమనించిన మనము పనిగట్టుకొని ఆ రోజే ఆదివారం వస్తుందంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, ఇదేదో సాతాను పని ఉంటది నాయన, కాస్త నువ్వు కూర్చో, నేను మందిరానికి పోయేస్తా అని చెప్పాలి. కాబట్టి పిల్లరా, మొదటిగా దేవుడు మనల్ని బాగు చేయాలి అనంటే, 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 5వ వాక్యం అంటున్నది, నేను నిన్ను బాగు చేసేదను అనంటే, దేవుడు మనల్ని బాగు చేయాలి అనంటే మనం దేవుని దగ్గరికి రావాలి.